అండి అందరికీ నమస్కారం. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు విశేషాలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి ఎన్నో చేశారండి. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కూడా మనం అందరం ఒక గిఫ్ట్ ఇద్దాం. అదేదో కాదండి, మరి పవన్ కళ్యాణ్ గారి మాట నిలబడదాం. ఆయన మాట ఏంటంటే, ఈ వినాయక చవితి సందర్భంగా అందరినీ మట్టి వినాయకుల్ని పూజించమన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెడదాం. అందరూ మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. అందరికీ హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, అందరూ కూడా ఈ వినాయక చవితిని మట్టి వినాయకులతో సెలబ్రేట్ చేసుకోవాలని. కాబట్టి అందరూ అది పాటించి ఈసారి వినాయక చవితిని ఇలా మట్టి వినాయకుడితో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ముందుగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి. మన డిప్యూటీ సీఎం గారు ఒక మంచి మాట చెప్పారు. ఈ వినాయక చవితికి మన కలర్ వినాయకులు కాకుండా మట్టి వినాయకుల్ని తీసుకెళ్ళి పూజిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ మాటని మనం అందరం పాటిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి. కావ్యశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో మన డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ బాబు గారు చెప్పిన విషయం గుర్తుంది కదా, అందరం మట్టి వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కావ్యశ్రీ మీడియా యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇట్స్ మీ లవ్లీ ఫేవరెట్ జబర్దస్త్ తన్మయ్. సో అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మన జనసేన నాయకుడు, జనం కోసం పనిచేసే మనిషి, సో శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే అందరూ ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాన్ని వాడదాము. సో వాతావరణ కలుషితం లేకుండా ప్రజలందరికీ ఎటువంటి హాని కలగకుండా శ్రేయస్కరంగా ఉండేలా చూసుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ మేరకు అందరూ తప్పకుండా మట్టి వినాయకుడిని వాడతారని మా కావ్యశ్రీ మీడియా తరపు నుంచి నేను మీకోసం కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అలాట్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అండ్ మీరందరూ కలిసి కావ్యశ్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగనగానే మనం అందరం మార్కెట్కి వెళ్ళి వినాయకుడిని కొని పూజ చేసి నిమజ్జనం చేస్తాము, అది అందరికీ తెలిసిందే. సో అలా మార్కెట్లో కొన్న వినాయకుడిని నిమజ్జనం చేయడం వల్ల, ఆ వినాయకుడిని చాలా కెమికల్స్తో తయారు చేయడం వల్ల, ఆ వినాయకుడిని తీసుకెళ్ళి మనం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాతావరణ కాలుష్యం చాలా అంటే చాలా జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసున్నా సరే మనం అందరం కూడా అదే వినాయకుడిని కొనడం, మళ్ళీ మనం నిమజ్జనం చేయడం ఇవన్నీ చేస్తున్నాము. బట్ ఈ సంవత్సరం మాత్రం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ, సార్ చెప్పిన మాట మట్టి వినాయకుల్ని యూజ్ చేయమని, ఆ మాటకి మనం వాల్యూ ఇస్తూ, సో ఈ సంవత్సరం మనం అందరం మట్టి వినాయకుడిని తయారు చేసుకుని కానీ, లేదంటే మట్టి వినాయకుడిని కొనుక్కుని కానీ మన వినాయకుడి పూజ చేసి నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా మన కావ్యశ్రీ మీడియాని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్లు ఇంకా చాలా అంటే చాలా ఇస్తారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కావ్యశ్రీ మీడియా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువిద్దాం. ఈసారి అందరూ వినాయక చవితికి మట్టి వినాయకుడితో జరుపుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కావ్యశ్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కావ్యశ్రీ మీడియా అండ్ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. హాయ్ అండి, నేను మీ దొరబాబు జబర్దస్త్. మన డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు మనిషిని. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మన అందరం కూడా ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అలాగే కావ్యశ్రీ మీడియా తరపుని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా కావ్యశ్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ దొరబాబు.